ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులోని కాలువలో బోల్తా పడిన స్కూల్ బస్. ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారని, 20 మంది విద్యార్థులకు గాయాలు కాగా వారిని తక్షణ చికిత్సకై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వేన్సూరు మండలం ముద్దలగూడెం గ్రామంలోని శ్రీ వివేకానంద పాఠశాలకు చెందిన పరిమితికి మించి విద్యార్థులతో వెళ్తుండగా అదుపు తప్పి కాలువలో పడిందని, కాలువలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. డ్రైవర్ మద్యమత్తులో ఉన్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.